ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఈ రోజున ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం చదువుదాము. ఇందులో చివరి భాగాన్ని మనం చదివితే, తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఇక్కడ ధర్మశాస్త్ర గ్రంథాన్ని అంటే దేవుని వాక్యాన్ని బ్రతుకు దినములన్నిట చదువుచుండవలెను అనే మాట మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోవాలి. ఎందుకంటే వాక్యము అనేది జీవము కలిగింది. వాక్యం దేవుని మాట. ఒక్క మాటలో చెప్పాలంటే వాక్యమే దేవుడు. ప్రతిదినము మనం దేవుని వాక్యాన్ని చదివిన వారమే అయితే మనం ప్రభువుని దర్శించిన వారం అవుతాము. ఈ వాక్యం మనకు ఆదరణ కలిగిస్తుంది, ధైర్యాన్ని కలిగిస్తుంది, గమ్యాన్ని చూపిస్తుంది, విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఇంకా మన వ్యక్తిగత బ్రతుకులలో కావలసిన ఓర్పును, నేర్పును, సహనాన్ని, సంతోషాన్ని సమృద్ధిగా కలిగిస్తుంది ఈ దేవుని వాక్యం. గనుక ఆ దేవుని వాక్యాన్ని మన బ్రతుకు దినములన్నిటా మనం చదవాలట. మనకున్న అలవాటు ఏంటంటే, ఎప్పుడైనా మనం కష్టంగా ఉన్నప్పుడు, శ్రమలు ఎదురైనప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు, ఇబ్బందుల కొలిమిలో పుటము వేయబడుతున్నప్పుడు అప్పుడు చదువుతాము దేవుని వాక్యాన్ని. అప్పుడు దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళి ఆదరణ కొరకై మనం అరులు చాచుతాము. కానీ ఏదో శోధన కలిగినప్పుడు లేక సమృద్ధిలో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా మన బ్రతుకు దినములన్నిట కూడా ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని, ఈ జీవవాక్యాన్ని, ఈ సత్యవాక్యాన్ని మనము చదువుచుండవలెను అని దేవుని వాక్యం చెప్తుందండి. గనుక ఇక మీదటనైనా ఈ దేవుని వాక్యాన్ని మన జీవితకాలమంతయు చదవడానికి మనం నిర్ణయం తీసుకోవాలండి. మనం ఆయనతో ఒక ప్రతిష్ఠిత చేసుకోవాలి. ఎందుకంటే వాక్యం లేని కుటుంబమైన, వాక్యం లేని హృదయమైన ఎండిన ఎడారితో సమానమండి. జీవజలము దేవుని వాక్యం. అది కురిపించబడిన వర్షము లాంటిది దేవుని వాక్యం. గనుక ఈ వాక్యాన్ని హత్తుకొని బ్రతుకుతూ, ఈ వాక్యాన్ని మనము బ్రతుకు దినములన్నిట చదువుతూ శక్తిని పొందుకుంటూ విశ్వాసపు యాత్రలో మనము ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని మరొకసారి దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఇక్కడ కొన్ని విషయాలు నేను మీతో చెప్పాలి. అదేంటంటే, ఈ దేవుని వాక్యాన్ని ఎలా చదవాలి అనేది ఒక 2-3 విషయాలు నేను మీతో చెప్తాను. ప్రాముఖ్యంగా లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వాక్యంలో మనం గమనించినప్పుడు, ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను, తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. చూశారండి, వాడుకు చొప్పున ఆయన సమాజ మందిరానికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా అంటే ఆయనకి సమాజ మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని నిలుచుండి చదవడం వాడుక. అంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని ఒక వాడుకగా మనం చదవాలండి. వాడుకగా చదవాలి. ఉదయాన్నే లేచామా, మనకు వాడుకైన పనులు కొన్ని ఉంటాయి, మనం తూచా తప్పమండి. వ్యాయామం చేస్తాము, లేక నిద్ర లెగగానే కాఫీ తీసుకుంటాము. ఇంకా మన కార్యక్రమాలు కొన్ని వాడుక చొప్పున
ఒకవేళ సునామీ వచ్చినా కూడా ఆ వాడుక మనం తప్పిపోమండి. ఎందుకంటే అలవాటైపోయింది కొన్ని సంవత్సరాలుగా. అలాగానే ఆ రీతిగానే దేవుని వాక్యాన్ని చదవడం ఒక వాడుకగా మనం చేసుకోవాలండి. ఒక దినంలో ఒక సమయాన్ని కేటాయించుకొని ఆ దినం ఆ సమయాన ఎన్ని పనులు ఉన్నప్పటికీ ప్రక్కన పెట్టి, దేవుని వాక్యం కంటే మించిపోయింది ఏమీ లేదు, దేవుని వాక్యం కంటే ఘనమైనది ఏమీ కూడా లేదు. అసలు మనకు జీవాన్ని ఇచ్చేదే దేవుని వాక్యం అన్నప్పుడు మన జీవాన్ని పోగొట్టుకుంటే మనకేం ప్రయోజనం? అందుచేత ప్రతిదినం ఎన్ని కార్యక్రమాలు మనకున్నప్పటికీ ఆ దేవుని వాక్యానికి ఇవ్వవలసిన సమయాన్ని దేవుని వాక్యానికి కేటాయించి వాడుకగా మీకు ఒక సందేహం వస్తుంది. ఏమండి, నేను ఇంతకు ముందే పరిశుద్ధ గ్రంథాన్ని నేను చదివేశానండి, అందుచేత ఒకసారి చదివేశాను కనుక ఇక మరలా అవసరం లేదు కదా అని అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం ఎలాంటిదంటే అది త్రవ్వుచూ ఉన్న కొలది పెరిగే గని. ఈ 66 పుస్తకాలతో పొందుపరచబడిన ఈ పరిశుద్ధ గ్రంథం ఏదో సంవత్సరం 2 సంవత్సరాలకి చదివి ముగించేది కాదండి. మన బ్రతుకు దినములన్నిట వాడుకగా మనం చదువుతూ ఆ వాక్యములో ఉన్న సత్యాన్ని, వాక్యములో ఉన్న సారాన్ని, ఆ వాక్యములో నిగూఢమై ఉన్న అర్థాన్ని మనం తెలుసుకొని ఒక నూతనమైనటువంటి బలాన్ని ప్రతిదినం పొందుకోవాలి. మనం ఆహారం తీసుకుంటాము, ఉదయాన్నే ఆహారం తీసుకున్నామని చెప్పి మధ్యాహ్నం తీసుకోకుండా ఉంటామా? సాయంకాలం తీసుకోకుండా ఉంటామా? పోనీ ఉదయాన్న ఆహారం తీసుకున్నాము, మరుసటి రోజు అదే ఆహారాన్ని మరలా తీసుకుంటున్నాం కదా. అందుచేత వాక్యానికి ఎక్స్పైరీ డేట్ ఏమీ లేదు. ఈ వాక్యం అయిపోయింది, ఈ వాక్యం నెరవేర్చబడిపోయింది, ఇక అవసరం లేదు అని తీసివేయడానికి, త్రోసివేయడానికి దేవుని వాక్యంలో ఏది కూడా లేదు. ఎన్నిసార్లు చదివినా తనివి తీరని మాధుర్యాన్ని ఇచ్చే రుచికరమైన ఆహారం లాంటిది దేవుని వాక్యం. అందుచేత ఈ దేవుని వాక్యాన్ని వాడుకగా మనం చదవాలట. ఆ వాడుక మన ఆధ్యాత్మికమైన జీవితాలలో అనునిత్యం ఒక నూతనమైనటువంటి మార్గాన్ని చూపిస్తూ, ఒక నూతనమైన శక్తిని ప్రసాదిస్తూ, నూతనమైన ఉజ్జీవంతో మనం దేవుని సన్నిధిలో ఎదుగుటకు దోహదపడుతుంది ఈ వాడుకగా చదివే ధర్మశాస్త్ర గ్రంథం యొక్క అనుభూతి. మరి రెండవ అనుభవాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించినప్పుడు నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చదివినప్పుడు అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుందండి. ఇటీవలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లు దానికి అర్థం చెప్పిరి. ఎంత శ్రేష్టమైన మాట! వారు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎలా చదివారు అనంటే, వారు ఆ గ్రంథాన్ని స్పష్టముగా చదువుతూ, చాలా శ్రేష్టమైన అనుభవం అండి ఇది. చాలామందికి దేవుని వాక్యం చదవడము అనంటే, నేను చెప్పాను కదండి, వాడుకు చొప్పున చదవాలి అని ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకున్న పనుల ఒత్తిడి చేత అనేక కార్యకలాపాలు వాళ్ళు పెట్టుకొని, ఇక మనం నిర్ణయం చేసేసుకున్నాము, నిబంధన చేసేసాము, వాడుకగా చదువుతానని అని ఎలా చదువుతాడో తెలుసండి? హడావుడిగా వాళ్ళు ఏం చదువుతున్నది కూడా వాళ్ళకి తెలియదండి. న్యూస్ పేపర్ చదివినట్లు, ఒక పాఠ్య పుస్తకం చదివినట్లు, లేదా లోకానుసారమైన పుస్తకాలు చదువుతున్నట్లు చదివేస్తారండి. ఆ వాక్యం యొక్క వివరణ కూడా వాళ్ళకి తెలియదండి. ఎలా ఉంటుందంటే, ఒక కర్తవ్యాన్ని నెరవేర్చుకోవాలి, ఒక డ్యూటీని నేను చేయాలి అన్నట్లుగా ఉంటుందే కానీ ఆ వాక్యము యొక్క ఆంతర్యాన్ని, ఆ వాక్యం యొక్క అర్థాన్ని, ఆ వాక్యంలో ఉన్నటువంటి దైవ సంకల్పాన్ని, చిత్తాన్ని ఏమాత్రం గ్రహించారండి. అందుకే ఇక్కడ చూడండి ఎలా చదవాలంటే, ధర్మశాస్త్ర గ్రంథాన్ని స్పష్టముగా చదివి, స్పష్టంగా అంటే ఆ పదాల యొక్క ఉచ్చారణ కూడా అంత స్పష్టంగా ఉండాలండి. మీరు మరోలా భావించకండి, నన్ను అపార్థం చేసుకోకండి. ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడట. చెప్తూ ఆయన యోహాను సువార్త 15వ అధ్యాయం అని రెఫరెన్స్ చెప్పాడు. అంతలో అక్కడ కూర్చొని ఉన్న వాళ్ళల్లో ఎవరు వాక్యం ముందు చదివేస్తారో అని ఒక పోటీ తత్వం.
అంతలో ఒక తల్లి ఆమె వెంటనే ఆ వాక్యం అందుకొని ఆమె చదివిందట. నేను నిజమైన ద్రాక్షవాడిని, మీరు ఈగలు అనిందట. పాస్టర్ గారు అన్నాడట, అమ్మా ఈగలు కాదు తల్లి, తీగలు. ఆమెకి ఈగలకి తీగలకి వ్యత్యాసం తెలియలేదు. అంటే వాక్యం చదివేటప్పుడు ఆ స్పష్టత ఉండాలండి. ఎందుకంటే అది జీవవాక్యం కదా, సత్యవాక్యము కదా. ఆ వాక్యాన్ని అర్థం చేసుకుని ఎక్కడ మనం ఆ పదజాలాన్ని ఎలా ఉపయోగించాలి, ఎలా ఉచ్చరించాలి, చదవాలి అనే గ్రహింపు మనం కలిగిన వారమై ఆ వాక్యాన్ని స్పష్టంగా చదివి దాని అర్థాన్ని తెలుసుకోవాలంటండి. ఒక పాస్టర్ గారు ఎవరు చెప్తున్నారట, ఏలియా దుప్పటి కింద పడెను అని చదువుతున్నాడట. ఏలియా దుప్పటి కింద పడేదేంటి? ఏలియా యొక్క దుప్పటి కింద పడింది. స్పష్టంగా ఉండాలి కదండి. ఆయన దాన్ని అలా చదువుకొని ఏలియా దుప్పటి కింద పడ్డాడు, ఏలియా దుప్పటి కింద పడ్డాడు. దుప్పటి కింద పడేదేంటి? ఏలియా యొక్క దుప్పటి కింద పడింది, ఎలీషా మీద ఆ దుప్పటి పడింది, ఆయన అభిషేకాన్ని పొందుకున్నాడు. ఇది మనం గ్రహించవలసిన విషయం. దాని అర్థమేంటి? మనకు కావలసిన ఆ వాక్యాన్ని మాత్రమే తీసుకొని మనం ఉచ్చరించడం కాదు, దాని ముందు వెనుక పదాలేంటి, ముందు వెనుక ఉన్న ఆ యొక్క సన్నివేశం ఏంటి, ఇవన్నీ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకునేటప్పుడు మనసు ఎక్కడో పెట్టి మనుషులు నిలిచి ఏదో చదవడం కాదండి. స్పష్టంగా చదివి దాని అర్థాన్ని తెలుసుకోవాలండి. అప్పుడే మనం చదివిన దానికి మనకు మేలు కలుగుతుంది. ఆ వాక్యం మనలో క్రియా సాధకమవుతుంది. ఆ వాక్యం యొక్క అర్థం మనకు ఆదరణను, ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇస్తుంది. మనం ఫలించడానికి మనకు శక్తిని, సత్తువనిస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించాలండి. ఇకపోతే మూడవ అనుభవం అక్కడ మనం తెలుసుకునవలసింది ఏంటంటే, ఆ చదివిన వాక్యాన్ని గ్రహించుకోవాలట. ఆ గ్రహింపు ఎలా కలుగుతుంది అనంటే పరిశుద్ధాత్మని వలన కలుగుతుందండి. చూడండి, అపోస్తులుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 30వ వాక్యంలో మనం గమనించినప్పుడు, ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా. చూడండి, ఆ మంత్రి రథంలో కూర్చొని యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడండి. కానీ దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడిన ఫిలిప్పు ఆ రథములో వెళుతున్న మంత్రిని కలుసుకుని అడుగుతున్న మాట ఏంటంటే, నీ ఆచారం బాగానే ఉంది స్వామి, బాగానే చదువుతున్నావు, మంచి ఆసక్తి కలిగిన వాడవే, కాదనట్లేదు. కానీ నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహిస్తున్నావా? లేక సంవత్సరం రోజుల్లో బైబిల్ కంప్లీట్ చేయాలి, 8 నెలల్లో బైబిల్ కంప్లీట్ చేయాలి, ఈ ధ్యాసతోనే చదువుతున్నావా? కొంతమంది టార్గెట్ పెట్టుకుంటారండి. టార్గెట్ 6 నెలల్లో బైబిల్ కంప్లీట్ చేసేయాలి. ఎందుకంటే మేము 15 సార్లు చదివాము, మేము 20 సార్లు చదివాము అని చెప్పుకోవడానికి. వాళ్ళ టార్గెట్ ఏంటంటే చదువుతున్నది గ్రహించాలి అని కాదు, నేను 15 సార్లు బైబిల్ చదివానని ప్రకటించుకోవాలి. అందుకు ఫిలిప్ అదే అడిగాడు. నీ ఆసక్తి బాగానే ఉంది, కాదనట్లే. అయితే నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా? ఈ లేఖనాలు ఎవరి గూర్చి వ్రాయబడి ఉన్నాయి, దేనిని గూర్చి వ్రాయబడి ఉన్నాయి, ఈ లేఖన సత్యం నాకేమని బోధిస్తుంది, ఇందులో నేను నేర్చుకోవలసిన పాఠం ఏంటి, నేను శిరస్సు వంచవలసినటువంటి అనుభవం ఏంటి, ఇవన్నీ గ్రహించాలండి. ఆ గ్రహింపు మనకు కావాలంటే మనకు పరిశుద్ధాత్మని సహాయం కావాలి. అందుకే బైబిల్ చదివేటప్పుడు మనం పరిశుద్ధాత్మని యొక్క ఆధీనంలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఈ గ్రంథకర్త పరిశుద్ధాత్ముడు గనుక, ఈ గ్రంథ రచయిత పరిశుద్ధాత్ముడు గనుక, ఈ గ్రంథకర్తని ప్రక్కన పెట్టుకొని మనం చదివినప్పుడు మనకి ఎలాంటి సందేహం లేకుండా దానిని చక్కగా మనకు గ్రహింపచేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియులారా, లోకంలో చాలా గ్రంథాలు ఉన్నాయి, దేనికి లేని ఒక గొప్ప అనుభవం పరిశుద్ధ గ్రంథానికి ఉంది. ఏంటంటే ఈ గ్రంథకర్త మనతో ఉంటాడండి. ఏ సందర్భంలో ఏ వాక్యం ఎలా వ్రాయవలసి వచ్చింది, ఎందుకు ఆ వాక్యాన్ని అలా వ్రాయడానికి కారణాలేంటి, ఇవన్నీ పరిశుద్ధాత్ముడు మనతో ఉండి చక్కగా వివరిస్తాడు.
అప్పుడు మనం గ్రహించగలుగుతాం. గ్రహించగలిగిన మనలో పశ్చాత్తాపం కలుగుతుంది. ఆ వాక్యానికి శిరస్సు వచ్చే మనసు కలుగుతుంది. ఆ వాక్యానుసారంగా నడవాలన్న ఆసక్తి కలుగుతుంది. గ్రహించాం గనుక. గ్రహింపు లేకుండా ఎన్ని అధ్యాయాలు, ఎన్ని గ్రంథాలు చదివితే ప్రయోజనం ఏంటండి? గనుక నా ప్రియమైన సహోదరులారా, ఈ పరిశుద్ధాత్మని సహాయము వలన ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని గ్రహించుచూ చదవాలట. అప్పుడే దాని వలన ప్రయోజనం ఉంటుంది. ఆ గ్రహించిన వాక్యము వలన మేలు కలుగుతుంది. మనము జీవము కలిగిన మార్గంలో నడిపించబడడానికి సమ్మతి అయిన మనస్సు కూడా మనకు లభ్యమవుతుందనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇకపోతే 4వ విషయము, ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎలా చదవాలి అనంటే పరిశీలించి చదవాలి, తెలుసుకోవాలంటండి. పరిశీలించి చదవాలంటండి. చూడండి, యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. చూశారండి? పరిశీలించి చదవాలంట. అంటే పరిశీలించి చదవడం అంటే ఏంటి? ఈ వాక్యం ఎలా వ్రాయబడి ఉంది, ఈ వాక్యానుసారంగా నేను బ్రతకడానికి నాకు ఆధారాలు ఏంటి? ఈరోజు నా లోకానుసారంగా బ్రతుకుతున్న బ్రతికేంటి? ఆత్మానుసారంగా బ్రతుకుతున్న బ్రతికేంటి? ఆత్మానుసారమైన బ్రతుకునకు ఈ వాక్యం ఇలాగా మనకు వివరిస్తుంది. దీని యొక్క ఆంతర్యం ఏంటి అని పరిశీలన ఉండాలండి. పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట ఇర్మీయా గ్రంథంలో మనం చదువుతాం. మేలైన మార్గం ఏంటో పరిశీలించి తెలుసుకోమన్నాడు. పరిశీలించడం తప్పేమి కాదండి. పరిశుద్ధ గ్రంథంలో ఇలా వ్రాయబడి ఉంది. మరి లోకంలో ఇలాగా చెప్తున్నారు. ఏది మనకు ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది? ఏది మనకు దీవెన కలిగిస్తుంది? లోక ఆచారాలు ఇలా ఉన్నాయి, మరి పరిశుద్ధ గ్రంథం ఇలాగ వ్రాయబడి ఉంది. మరి ఏది మనకు మరి ఉన్నతమైనటువంటి పురోగతిని కలిగిస్తుంది? లోకంలో కనబడుతున్న కొన్ని అనుభవాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయా లేవా? గనుక ఈ పరిశీలన మనకు ఉండాలండి. ఏదో వాక్యాన్ని చదివేసి గ్రహించకుండా విడిచిపెట్టేసి మరలా లోకానుసారంగా బ్రతికితే ప్రయోజనం ఏంటి? నన్ను ఒక తల్లి ఇంటికి ప్రార్థన చేయించుకోవడానికి పిలిచింది. వెళ్ళా. ఆ తల్లి నాతో చెప్తుంది, అయ్యా ప్రార్థన చేసి ఈ ఉప్పు కుండ తీసుకుని వెళ్ళి ఇంట్లో పెట్టేసి రావాలయ్యా, నువ్వు కొత్త ఇల్లు కదా అంటుంది. నేను ప్రార్థన చేసి ఉప్పు కొండ ఇంట్లో పెట్టి వచ్చేదేంటమ్మా అంటే, ఆమె అంటుంది, అయ్యా పెద్దలు పెట్టిన ఆచారాలు కదయ్యా, చెయ్యాలయ్యా అంటుందండి. నేను కోప్పడ్డాను. అంతలో ఆమె అంటుంది, సర్లే బాబు నువ్వు కోప్పడి బాధగా అలా చేయదులు, కానీ కనీసం పాలను బొంగిచెళ్ళు. నేను పోయి మంటేసి పాలు బొంగిచి రావాలట ప్రార్థన చేసి. ఆమె అంటుంది, పెద్దల ఆచారాలయ్యా ఇవే అంటుందండి. అంటే ఆమెకి వాక్యాన్ని పరిశీలించే జ్ఞానం లేదు. వాక్యాన్నిగా గుర్తించే జ్ఞానం లేదు. ఈ లోక సంబంధంగా కనబడుతున్న ఈ ఆచారాలు దైవ సంబంధమైనవా లోక సంబంధమైనవా అని వివేచించి పరిశీలించి తెలుసుకునే ఆ విజ్ఞానం, ఆ యొక్క పరిశీలన జ్ఞానం ఆమెకు లేదు. ఆమె కాదు, ఈరోజు చాలామంది ఈ మార్గంలోనే వెళుతున్నారండి. వాక్యాన్ని చదువుతారు, వాక్యాన్ని వింటారు, ఆదివారం ప్రజెంట్ చేయించుకుంటారు, కానీ పరిశీలించరు. వాళ్ళ కార్యకలాపాలలో సాగిపోతుంటారు. వాళ్ళు నమ్ముకున్నదే భక్తి అనుకుంటుంటారండి. పరిశీలించి వాక్యమందు ఈ కాలాన్ని గురించి, గతించిపోయిన కాలాన్ని గురించి, రాబో కాలమును గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది, ఆ వాక్యాన్ని పరిశీలించి ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం, ఎక్కడికి సిద్ధపడుతున్నాము, మన గమ్యమేంటి, మనం చేరవలసినటువంటి ఆ గమ్యానికి మనం ఎలా చేరగలము, ఇవన్నీ పరిశీలించి వాక్యాన్ని చదువుకున్నప్పుడు మనకు పరిశీలనగా అవి ప్రత్యక్షమవుతాయి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. నా ప్రియమైన సహోదరులారా, గనుక మన బ్రతుకు దినములన్నిట కూడా ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవాలి. ఆ చదివే వాక్యాన్ని ఎలా చదవాలి అనేది
4 విషయాలను మీకు ప్రకటిస్తూ వచ్చాను. పరిశీలించి దేవుని వాక్యాన్ని చదవాలి, గ్రహించుచు దేవుని వాక్యాన్ని చదవాలి, స్పష్టంగా దేవుని వాక్యాన్ని చదవాలి, వాడుక చొప్పున దేవుని వాక్యాన్ని చదవాలి. అప్పుడే దేవుని వాక్యములో ఉన్న జీవము, దేవుని వాక్యములో ఉన్న ఆశీర్వాదాన్ని అనునిత్యము మనం పొందుకొని శక్తివంతులము కాగలుగుతాము. ప్రభు మహిమ కలిగిన రాకడకు మనం సిద్ధపరచబడగలుగుతామనే సత్యాన్ని మీరు గ్రహించాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు నాయన. నీ సత్య మార్గంలో మేము నడుచుటకు ఓ సత్య గ్రంథాన్ని మీరు మాకు అనుగ్రహించారు నాయన, అందుకు మీకు వందనాలు. ఈ గ్రంథాన్ని మా బ్రతుకు దినములంటే మేము చదవాలి. అది ఎలా చదవాలి అనేది కొన్ని విషయాలు మేము ధ్యానిస్తూ వచ్చాం. ఆ రీతిగా మేము ఈ సత్య గ్రంథాన్ని చదువుతూ శక్తిని పొందుకొని మీ మహిమ కలిగిన రాకడకు మేము సిద్ధపరచబడుటకు సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, మినిస్ట్రీస్.